తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు అందరు తెలిసిన దగ్గర పడ్డాయి. సో ఆ దగ్గర పడ్డ మున్సిపాలిటీ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటేస్తూ ఉంటారు. మీరు అందరూ చేస్తారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం, మా అంత గొప్పగా అసలు పరిపాలిస్తలేరు, మాకే ఓటేరి అంటారు. అదే దానికి తోడు మా రాజన్న, మా మునుగోడు ఎమ్మెల్యే రాజన్న కూడా అసలు బంగారు గో పెడతానా, బిర్యానీలు ఇంకా ఇంకేమో పెడతానా, సో బంగారు తునిక అయిపోయింది తెలంగాణ, నాకే ఓటేరని మా రాజన్న కూడా ప్రచారం చేస్తున్నాడు మున్సిపాలిటీ ఎన్నికల్లో. కానీ ఒక చిన్న ముచ్చట చెప్పాలి మీకు. అమ్మకు అన్నం పెట్టినట్టు చిన్నమ్మకు బంగారు గాజులు పెడుతుంటే ఎట్లా నమ్ముతామే మనం? సో పేదోళ్ళ బిడ్డలు గురుకుల పాఠశాల చదువుకుంటారు. వాళ్ళకి సంబంధించి ఒక ఫోటోలు పట్టుకొచ్చిన, 4-5 ఫోటోలు పట్టుకొచ్చిన. తల్లిదండ్రుల మాట ఒకసారి విన్నాక మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటాలని చూసుకోవాలి. సో మహాత్మా జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల పాఠశాల మహిళలది, ఆడబిడ్డలది, మునుగోడు గ్రామం మండలం. అంటే మా రాజన్న గారి క్యాంప్ ఆఫీస్ ఆనే ఉంటుంది. మా రాజన్న కార్యకర్తలకు బిర్యానీ పెట్టేది గానే పెడతాడు. సో పొట్టు తాగిపించేది కూడా గానే తాగిపిస్తాడు. అంటే ఓన్లీ కార్యకర్తలకి అలా ఓట్లు ఉన్నాయి కాబట్టి. అయితే వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు పైసలకు వేయించుకొని, ఇప్పుడు రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉండే దయచేసి ఈ వీడియో షేర్ చేయరే. ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం చేస్తాను నేను. వీటిలో తల్లిదండ్రులు ఆదివారం కదా ఇలా అందరు తెలిసింది, ఇలా ఆదివారం అందరు తల్లిదండ్రులు పిల్లల్ని చూస్తాను వేరు పోతే ఆడ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అంటే ఇందిరమ్మ రాజ్యం పిల్లలకు భూ పెట్టలేదు కానీ రైజింగ్ తెలంగాణ చేస్తాను. ఎన్ని వీక్ కట్టలు కడతానని చెప్తారు ఏతులకు. సో ఏతుల మొగోలు మరి ఏం వీక్ కట్టలు కడతారు అంటే పురుగుల భూ పెడతారని తల్లిదండ్రులు పోయిరు ఆదివారం పూట. పోతే మన మునగాడైన దమ్మున్న ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యే నేను పేరు పెట్టిన ఆల్రెడీ. దద్దమ్మ లెక్కనే చూస్తాను నేను. అంటే ఈయన గూట్లో ఉన్నది ఏటే ఉన్నది ఇస్తాడు. నాకు గాడ క్యాంప్ ఆఫీస్కి కూతవేటు దూరం ఉన్న కాడనే పోయి బువ పెడతాడు. గద్దలకు పురుగుల బువ పెడతాడు. లంగలకు దొంగలకు మాత్రం బిర్యానీ పెట్టి ఆంబోతు లెక్క మురిగిపిస్తాడు మన మీద. మరి ఇప్పుడు పోలీసులు ఎందుక తల్లిదండ్రులు వచ్చారు, చెక్ చేస్తారు, ఫుడ్ ఎట్లుందని మాట్లాడుతారు. అలా బయట వాళ్ళు మాట్లాడేది మనం వినిపిద్దాం. కానీ ఈ అత్యుత్సాహం పెద్ద పనికిమాల సంత అయిపోయింది పోలీసు వాళ్ళది. నా మీద ఒక పనికిమాలిన కేసు పెట్టినా గదే పిఎస్లో గదే ఎస్ఐ గారు, ఇప్పుడు ఈడికి పంపించానా గదే ఎస్ఐ గారు. ఆయనకి ఏం పని లేదు, ఇంకా రోజు జోకుడే. ఆయన మరి పోలీస్ డ్యూటీ చేస్తుండా అంటే రాజగోపాటికి బాంచనగిరి చేస్తున్నా అర్థం కావట్లేదు. ప్రతిరోజు జోకుడే. తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో వచ్చిర్రు, వాళ్ళు ఫుడ్ ఎట్లా చెక్ చేసిరు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు. ఎమ్మటే గూండాగిరి లెక్క పోలీసులు పెట్టి, మరి పోలీసులా గూండాలా నాకు ఇంత విచిత్రంగా అనిపిస్తుంది. పోలీసులను కొట్టినామని కేసు పెడతారు, అన్ని లంగ కేసులు మొత్తం పెడతానికి మోపండి ఆయన. సో ఇప్పుడు ఇక్కడ ముచ్చట ఏంటంటే తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసినప్పుడు ఏమేమి బయటపడేది వాళ్ళు ఒకసారి మాట్లాడుతారు. ఎందుకు పోలీసులు వచ్చారని తర్వాత మాట్లాడదాం మనం. ఇక్కడ తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు అయితే 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు తీసుకొని రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేద్దాం అనుకుంటారో, లేదంటే గతంలో ఓట్లు వేసిర్రో సర్పంచులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, మీరు మంచిగా హెచ్చ తింటారు, పచ్చగా అంటారు మీ ఇంటికాడ. మీ పిల్లలకు ఓట్లు, మీకు ఓట్లు ఉన్నాయి కాబట్టి మీకు పైసలు వస్తున్నాయి. మీరు ఓ 4,000, 5,000 తీసుకొని వేసే ఓటుకు మీ పిల్లల బతుకేమైపోతుంది ఒకసారి ఆల్రెడీ అనుభవంలో ఉన్న తల్లిదండ్రులు ఒకసారి ఎప్పుడు జరిగిందాం. ఇన్నాక మిగతా విషయాలు మాట్లాడదాం. పొద్దుగాల పూట నీళ్ళు దొరకక పిల్లలు సారాయిలు ఎలర్జీ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, వాటర్ తాగక వాష్రూమ్ పోతే పిల్లలు ఎందుకు ఇన్నిసార్లు వాష్రూమ్ పోతున్నారు అంటారు. అన్నవాళ్ళ పురుగు వస్తే చికెన్ ఒక లెక్క పక్క పెట్టి అంటారు అంట మేడం వాళ్ళు. ఇట్లా ఉంది మా సమస్య. పిల్లలకి ఏదో ఒకటి చేయాలని పిల్లల్ని ఎప్పుడు పిల్లలు బెదిరిస్తారు. ఎందుకు ఇట్లా చెప్పి పిల్లలు బెదిరిస్తారు. పురుగులు వస్తున్నాయంట సార్ అన్నములా 2-3 సార్లు మా బుజ్జి చెప్తానే ఉంది. పోనీ అని ఒప్పుకుంటావు, నీకు పురుగులు ఎందుకు వస్తున్నాయి అంటే ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాయి, చదువు అయితే మంచిగా ఉంది, నా పురుగులు వస్తే ఏమైతుంది అంటారు. మరి ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే చదువు మంచిగా వస్తుంది. అది ఫస్ట్ అడిగిన వాళ్ళకి టార్గెట్ చేశారు. నా పిల్లలకి చెప్పలేకపోతే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 10 years ఉన్నాయి, ఇంకా వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది చెప్పు. కడుపుని వస్తుంది అంటారు, వాష్రూమ్ పోయినా నీళ్ళు లేవంటే బాత్రూమ్ ఎట్లా పోతారు. అట్లా కొద్దిగా అన్ని మంచిగా చూడాలి. మా భరోసా మొత్తం టీచర్ల మీదనే పెట్టాం.
అన్న వాళ్ళ పురుగులు వస్తే చికెన్ పీస్ లెక్క తీసి పక్కగా పెట్టమని అంటారు. అసలు ఏం టీచర్ పట్టించుకోవట్లేరు. వాటర్ లేవు, బాత్రూమ్ బాగుంటే ఎందుకు ఇప్పుడు ఎందుకు బాత్రూమ్ క్లాస్ నడుస్తుంటే అవసరం లేదు, బాత్రూమ్ అవసరం లేదు, అట్లా కూర్చోబెడుతున్నారు. పిల్లలు వచ్చేలా పట్టించుకోవాలి సార్, చాలా ఇబ్బంది ఉంది. ఇలా వాటర్ లేక అసలు బాత్రూమ్ కూడా పిల్లలు బకెట్లతో మోసుకొని వెళ్తున్నారు. పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం పేరెంట్స్. ఇంకా మ్యాటర్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మాకు ఒక మునగాడైన ఎమ్మెల్యేకు ఇప్పుడు ముచ్చట చెప్పాలి. ఇంకా ఏమంటారట అంటే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్న ప్రతి ఒక్కరు దయచేసి ఒక 2 నిమిషాలు ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది తింటే రక్తం మరుగుతుందా లేదా? నాకైతే మరుగుతున్నది. ఆడబిడ్డలు 10 సంవత్సరాల వయసులో ఉన్న పసికందులు తల్లిదండ్రులు ఆశలు లేచి మన ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని, మన ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం పెట్టుకొని మా పిల్లల కడుపున పోబెట్టి చదివిపిస్తారని వాళ్ళ ఇంటికాడ కూర్చొని 5,000 రూపాయలు తీసుకొని ఓటేస్తే కడుపులో పుట్టిన పిల్లలకు పురుగులు వస్తే చికెన్ ముక్క తీసేయి, అన్నం బాగాలేకపోతే ఎక్కడ పురుగులు వచ్చినా అక్కడ తీసి పడేయి, మిగతా తినేసేయి. మరి అట్నే తింటున్నావా రాజగోపాల్ రెడ్డి? నువ్వు రేవంత్ రెడ్డి అట్లనే తింటుండా? రేవంత్ రెడ్డి మనవనికి అట్లనే పెడతాడా? మీ పిల్లలకేమో పంచభక్ష పరమాణాలు పెడతారు, మా పేదోళ్ళ బిడ్డలకు పురుగులకు పెడితే అట్లే తినమని చెప్తారా? వాష్రూమ్ వస్తుందంటే అట్లే కూర్చోమంటారా? ఓతైతే అన్నదో దాని నోట్లోకి ఓత అయిపోతుండే, శనగ వెళ్ళిపోతుండే, సగం శనగ వెళ్ళిపోతుండే. ఇప్పుడు వాటర్ లేకుండా, వాష్రూమ్ కొనియకుండా, ఫుడ్ చక్క పెట్టకుండా చదువు చెప్తామంటే ఇక ఎట్లుందంటే నాకేం మంచి మంచి ముచ్చట్లు గుర్తుకొస్తాయి. మా రాజన్న విద్యాశాఖ మంత్రి కావాలని కోరుకుంటాను. వెనకటికి ఒక ఆమె చెప్పింది, గీడ ఉన్నది నీకు వెళ్తే తర్వాత గాడ ఉన్నది నీకు అని చెప్తారు జనాలు. నీ క్యాంప్ ఆఫీస్కి కూతవేటు దూరం ఉన్న కాడనే గింత దుర్మార్గంగా పరిస్థితి ఉన్నది అంటే ఒక ప్రభుత్వ పాఠశాల ఇక నువ్వు విద్యాశాఖ మంత్రి కట్టలు కడతావు, 1, 2 అని కట్టలు కడతావు. సిగ్గా అనిపిస్తలేదానే? ఇప్పుడు ఓటు అడుగుతాడు, సిగ్గి లజ్జ అన్ని ఇడుచుకొని తిరిగినోడు ఎట్ట తిరుగుతాడు ఊర్ల పుంట, గట్ల అడుగుతాడు ఓటు. గిన్ని బాధలు నేను ఒక్కొక్కటి ముందలేస్తా ఉంటే పనికి మాల కేసులు పెడతాడు. ఇవో లేదంటే ఆ తల్లిదండ్రుల మీదకి ఇట్లా పోలీసుల్ని ఎగేసి పంపుతాడు. పోలీసు వాళ్ళకి ఏం పని లేదా? ఈ పొరంబోకు పనులే ఉన్నాయా? ఏమైనా పనికొచ్చే పనులు దేలాడుకోలేరా? మీ నెలనాడు జీతం వచ్చేది తెలంగాణ రాష్ట్ర రూపాయి ట్యాక్స్తో వస్తుంది. రేవంత్ రెడ్డి అయ్యే జాగిరో, రాజగోపాల్ అయ్యే జాగిరో ఇస్తలేరు మీకు. మా ప్రజల సొమ్ము ఇస్తున్నాం మీకు నెలనాడు. మా పిల్లలకు మా పైసలతోని బువ పెడతానికి మీకేమంట? కానీ లంగలకు దొంగలకు బిర్యానీలు పెడతానికి రోజు తాపతానికి మా సోటల మీద ఎగిరిపిస్తానికి మాత్రం మా రాజన్న కూడా ఫుల్ పైసలు ఉన్నాయి. బువ పెడతానికి పైసలు లేవు. అసలు రాబోయే 3 ఏళ్ళలో ప్రపంచంలో ఎవరు డెవలప్ చేయనంత చేస్తాడు ఇప్పుడు మునుగోడిని. కడలు కడతాంది బిడ్డ. సిగ్గా అనిపిస్తుంది చెప్పుకున్నారు దానికి. ఆడబిడ్డలకు వాష్రూమ్స్ పోనీయకుండా, నీళ్లు లేకుండా పాయిజన్ అయిన ఫుడ్ పెట్టి ఇక నేను కడలు కడుతున్న రైజింగ్ మునుగోడు అని పెడతారు. దయచేసి మున్సిపాలిటీలో ఓటేసేటోళ్ళు సిగ్గు లజ్జ ఉంటే మీ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ చదివితే వాళ్ళు అప్పుకోరుగాని ఇచ్చే పైసలు తీసుకొని ఓటేకురి. మీ పిల్లలు బతుకులు ఇట్లా ఆగమవుతాను. ఏడికి పోయినా ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల నుంచి ఉన్న ఏకైక సమస్య విద్యాశాఖలో చదువు దేవుడెరుగు. బువ్వ 3 పూటల బువ్వ పెట్టలేం దరిద్రులు ఈ రాజ్యం వెళ్తారు. ఇక మీ కథలు కడతామని ఇంకా కేంద్రంలోకి వెళ్ళి పైసలు ఇస్తలేరు. ఇక మీ తెలంగాణ రైజింగ్ చేస్తున్నాం, ప్రపంచంతో పోటీ పడుతున్నాం. $3 ట్రిలియన్ కథలు కడతాం 2047 అని నూరప్పల కుక్కలు మాట్లాడుతున్నాయి. అవి కుక్కల లెక్కన చూడాలని చెప్పేసి నేను కోరుకుంటాను. దయచేసి తెలంగాణ రాష్ట్రాలు రేపు ఓటేసే ముందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఇంతలావు కాదు గింతలావు కర్రు కాల్చి వాత పెట్టింది. ఇక లేకపోతే ఓ పని చేయండి, మీ పిల్లల్ని చంపుకోరు సాపుగా. అంతే, మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు మొత్తం చంపేసి మీరు వేసే ఓటు మీ పిల్లల సాగుకు దగ్గర ఇస్తాను. ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటికి తెలంగాణలో? ఎంతమంది ఫుడ్ పాయిజన్ చచ్చిపోయారు ఉనికన్నా పట్టింపున్నదా? మరి ఇదే రకంగా పరిస్థితి కొనసాగుతూ పోతే రేపు 2020 కూడా మేమే గెలుస్తామంటారు. ఇంకా అది జరిగితే ఇంకా తెలంగాణలో రేషన్ బియ్యం కూడా పాయిజన్ అయిన బియ్యం పెడితే 1 నెల పెడితే సరిపోయా. ఇక తెలంగాణలో మొత్తం చచ్చిపిక్తారు. ఇక తర్వాత రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళే ఎచ్చగా తిని పచ్చగా మంత్రి చూడాలి. మరి అది కూడా
ఇది ఒక లేటెస్ట్ న్యూస్ తీసుకొచ్చిన